ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తస్మాత్ జాగ్రత్త. 2024లో సింహరాశి వారిని కాలసర్పదోషం వెంటాడుతుంది. ఈ పరిహారం చేయటం తప్పనిసరి. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో కాలసర్పదోషం కారణంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? వీరు పరిహారం ఏ విధంగా చేయాలి? అసలు కాలసర్పదోషం అంటే ఏంటి? అనేటటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారి యొక్క స్వభావం చూసుకున్నట్లయితే వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, దక్షత ఎక్కువగా ఉంటాయి. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశివారు ఎక్కువగా అతీంద్రియ విద్యపై ఆసక్తి చూపిస్తారు. వీరు ఏ పని చేసినా ఎంతో మనస్ఫూర్తిగా చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ఎవరికీ తెలియవు. తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటానికి ఈ రాశివారు ఎక్కువగా ఆసక్తి చూపించరు. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో ఈ రాశివారిని కాలసర్పదోషం వెంటాడుతుంది అని చెప్పుకోవాలి. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటో చూసుకున్నట్లయితే జాతక చక్రంలో అనేక దోషాలు ఉంటాయి. అయితే అత్యంత భయపడే దోషాలలో కాలసర్పదోషం అగ్రస్థానంలో ఉంది. కాటు వేసే పాముకు ఉండే లక్షణాలే ఈ దోషానికి ఉంటాయి. సర్పకాటుతో మనిషి ఎలా అయితే ఇబ్బందులను ఎదుర్కొంటాడో ఈ దోషానికి గురైన వారు కూడా అన్నే ఇబ్బందులను ఎదుర్కొంటారు. అసలు ఈ దోషం ఎలా ఏర్పడుతుందో చూసుకున్నట్లయితే ఇది 2 పాపగ్రహాల కారణంగా ఏర్పడుతుంది. విషసర్పాలుగా వ్యవహరించే రాహుకేతువులు ఈ యోగానికి ప్రధాన కారకులు. రాహుకేతువులు ఒకదానికొకటి 7వ రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అంటే 1వ రాశిలో రాహువు ఉన్నప్పుడు 7వ రాశిలో కేతువు సంచరిస్తుంది. ఈ 2 పాపగ్రహాల మధ్య మిగిలిన 7 గ్రహాలు పడినప్పుడు కాలసర్పదోషం అనే ఒక గ్రహదోషం జాతకానికి పడుతుంది. ఈ 7 గ్రహాలతో పాటు లగ్నం కూడా రాహు, కేతువు గ్రహాల మధ్య చిక్కుకున్నప్పుడు ఈ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. జాతకంలో ఎన్ని అదృష్టయోగాలు ఉన్నప్పటికీ కాలసర్పదోషం పడితే మాత్రం ఈ అదృష్టయోగాలు పనిచేయటం జరగదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇందులో రాహువు ఒక భయానక కాలకూట సర్పానికి శిరస్సు కాగా కేతువు ఆ సర్పానికి తోకలాంటివాడు. కాలసర్పదోషం వల్ల చక్కని యోగాలు సైతం భంగమైపోతూ ఉంటాయి. అందులోనూ జాతకంలో రాహుదశ కానీ కేతుదశ గాని ప్రారంభమైతే ఈ దోషం మరింత ఎక్కువగా వర్తించటం మొదలవుతుంది. ఈ గ్రహాల దశలు మొదలైనా కాకపోయినా వీటి ప్రభావం మాత్రం జీవితం మీద కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ దోషం పాములాగా తరచూ కాటేస్తూ ఉంటుంది. అసలు ఈ కాలసర్పదోషం ఎలా వస్తుంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే జన్మ జాతకమునందు కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపిన వారికి లేదా వివిధ మంత్ర ఔషధులతో సర్పములను బంధించిన వారికి, పుట్టలను త్రవ్విన వారికి, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించే వారికి కాలసర్పదోషం వర్తిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ కాలసర్పదోషం అనేది ఈ రాశి వారిని వెంటాడుతుంది. ఈ దోషం కారణంగా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని ఎలాంటి విఘ్నాలు లేకపోయినా సరే పూర్తి కాదు. అలాగే వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగం చేసే చోట ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా జీవితం సాగుతుంది. మీ చేతుల వరకు వచ్చిన ప్రమోషన్ ఆగిపోతుంది. అనేక అప్పుల బాధలు ఎదురవుతాయి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా జీవితం ముందుకు సాగుతుంది. వివాహంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పీటల వరకు వచ్చిన పెళ్లి కూడా ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. మీకు మీరు ప్రేమించిన వ్యక్తికి మధ్య నిరంతరం ఏవో విభేదాలు తలెత్తుతాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇతరుల వల్ల మోసపోతారు. ఇతరుల ప్రలోభాలకు లొంగి అపార నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రతినిత్యం ఏవో గొడవలు, చికాకులు, మనస్పర్ధలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. మీరు ఎవరికైనా మంచి విషయాలు చెప్పినప్పటికీ కూడా అవి వారు చెడుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూషిస్తారు. భార్యాభర్తల మధ్య తగాదాలు, వారు విడిపోవటం కూడా జరుగుతుంది. మీ సంతానం ద్వారా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రుణ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి
ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా సంతాన ప్రాప్తి అనేది కలగదు. ఒకవేళ సంతానం కలిగినప్పటికీ అంగవిహీనులైన సంతానం కలుగుతారు. ప్రేమలో మోసపోతారు. ప్రతినిత్యం ఏదో ఒక అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడటం, పాము కలలు రావటం జరుగుతుంది. ఎన్ని హాస్పిటల్స్లో చూపించుకున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. అసలు మీకు ఎలాంటి అనారోగ్యం వచ్చిందో కూడా వైద్యులు సైతం గుర్తించలేరు. వైవాహిక జీవితంలో ఆటంకాలు, పుత్రశోకం ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ దోషంతో బాధపడే ఈ రాశివారు తప్పనిసరిగా పాటించవలసిన పరిహారం ఏమిటో చూసుకున్నట్లయితే, ఈ పరిహారం పాటించడం ద్వారా మీరు కాలసర్ప దోషం నుండి విముక్తి పొందుతారు. శుభతిథులలో ఈ పరిహారం పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు. కాలసర్ప దోష నివారణకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు, అలాగే శుక్రవారం, ఆదివారం విశిష్టమైన రోజులుగా పరిగణించబడ్డాయి. ఈ రోజుల్లో మీరు ఈ పరిహారం చేసినట్లయితే కాలసర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ రాశివారు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు సర్పదోష పరిహారం చేయించుకొని మినుములు, కందులు, ఉలవలు దానం చేయటం వల్ల కాలసర్పదోషాన్ని దూరం చేసుకోవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. దోష నివారణ కోసం శ్రీకాళహస్తి వెళ్లటం కుదరని వారు మీ ఇంటి వద్దనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం చేయాలనుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీ గృహాన్నంతటిని శుభ్రపరుచుకోవాలి. తరువాత మీ పూజా మందిరంలో ధూపదీప నైవేద్యాలతో పూజ చెయ్యాలి. ఈ కాలసర్ప దోష నివారణ పూజ చేసేవారు తప్పనిసరిగా ఆ రోజంతా ఉపవాసముండి పూజ నియమాలను పాటిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజను పూర్తి చేయాలి. మీ ఇంట్లో ఒక నాగదేవత ఫోటో గాని లేదా ప్రతిమను గాని ఈ పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో నాగదేవత ఫోటో ఉండదు. కానీ ఈ పూజ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా ఫోటోలు కానీ ప్రతిమను కానీ తెచ్చి పూజ చెయ్యాలి. ఒకవేళ మీరు ప్రతిమను తీసుకువస్తే దానిని ఒక రాగి పళ్ళెంలో కానీ, వెండి, ఇత్తడి పళ్ళాల్లో గాని లేదా స్టీలు పళ్ళెంలో గాని కొన్ని బియ్యం వేసి ప్రతిమను ప్రతిష్ఠించాలి. నాగదేవత పటాన్ని పువ్వులతో అలంకరించి పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చెయ్యాలి. పూజ చేసేటప్పుడు నాగదేవత పటం యొక్క తోక భాగాన అంటే పటం కింద భాగాన అక్షింతలు వేస్తూ పూజ చేస్తూ నాగులకు సంబంధించిన ఏదైనా స్తోత్రం చదువుకోవాలి. పూజ పూర్తయిన తరువాత ఆ పటాన్ని లేదా ప్రతిమను ఎవరైనా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చినట్లయితే మీకు దోష విముక్తి లభిస్తుంది. పూజ చేసిన రోజు సాయంత్రం పాలు, పండ్లను స్వీకరించి మీ ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ విధంగా దోష విముక్తి చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వ్యాపారంలో ఎదుగుదల కనిపిస్తుంది. వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు, కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు, ఇలా మీరు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు కూడా ఈ పరిహారం చేయటం ద్వారా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం మునుపటిలా సంతోషంగా ఉండాలంటే మాత్రం ఈ రాశివారు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే. సో చూశారు కదండి, 2024వ సంవత్సరంలో సింహరాశి వారిని కాలసర్పదోషం ఏ విధంగా వెంటాడుతుంది. ఈ 2024వ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో కాలసర్పదోషం కారణంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వీరు పరిహారం ఏ విధంగా చేయాలి, అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.